బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. మోదీ భయపడ్డారు అంటూ ఉన్నారు ప్రకాష్ రాజ్. మోదీలో భయం కనిపించింది అంటున్నారు ప్రకాష్ రాజ్. యూత్ అందరికీ థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్. నా కాక్రోచ్లందరికీ థ్యాంక్ యూ అంటున్నారు ప్రకాష్ రాజ్. నీట్ లీకేజ్ పై అర్ధరాత్రి మోదీ వీడియో రిలీజ్ చేశారు. మోదీ వీడియోకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. సీజేపీకి మొదటి నుంచి ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలిచారు. జంతర్ మంతర్ ధర్నాలో సైతం పాల్గొనడం జరిగింది ప్రకాష్ రాజ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలో డిమాండ్ కూడా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డిమాండ్ చేసుకుంటూ వచ్చారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. డియర్ గయా, ఐ కెన్ సీ ఫియర్, థ్యాంక్ యూ ద యూత్ ఆఫ్ మై కంట్రీ, థ్యాంక్ యూ మై కాక్రోచెస్ ఫర్ దిస్, థ్యాంక్ యూ అంటూ కూడా చెప్పుకొచ్చారు. More strict actions against paper leaks to come in tomorrow's cabinet అంటూ కూడా మోదీ నిన్న రాత్రి చేసిన ట్వీట్కి కొద్ది గంటల క్రితం ప్రకాష్ రాజ్ రిప్లై ఇచ్చారు. సారీ, డర్ గయా ఐ కెన్ సీ ఫియర్, థ్యాంక్ యూ ద యూత్ ఆఫ్ మై కంట్రీ, థ్యాంక్ యూ మై కాక్రోచెస్ ఫర్ దిస్, థ్యాంక్ యూ అంటూ కూడా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మొన్న కూడా పాల్గొన్నారు. 20వ తారీఖున జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ జరిపిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ట్రక్ మీద ఆయన నిల్చున్నారు. ఇటు అభిజిత్ దీప్కేతో పాటు ఆయన కూడా ఉన్నారు. ప్రకాష్ రాజ్ కంటిన్యూ అవుతున్నారు సీజేపీతో. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రొటెస్టులకి అక్కడ మద్దతు తెలుపుతూ ఆయన నిల్చోడు అక్కడ మాట్లాడిన సందర్భం కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన ట్వీట్కి డర్ గయా అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. భయపడ్డారు, మీలో భయం కనిపిస్తోంది, థ్యాంక్ యూ ద యూత్ ఆఫ్ మై కంట్రీ, థ్యాంక్ యూ కాక్రోచెస్ ఫర్ దిస్ అంటూ కూడా ఇటు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ని ఎలా చూడాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఎలాంటి అడుగులు వేయబోతున్నారు, అండ్ ఈ నిరసనలో కావచ్చు లేకపోతే ఈ పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం ప్రకాష్ రాజ్ ఉండబోతోంది ఇక్కడి నుంచి అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారు అనేది ప్రకాష్ రాజ్ అంటున్నమాట. సో ఇక్కడి నుంచి ఎటువంటి పాత్ర ఉండే అవకాశం ఉంది ప్రకాష్ రాజ్ది? ప్రధాని అర్ధరాత్రి ట్వీట్ ని విడుదల చేయడం, దానికి సంబంధించిన ఆయన ఈ రోజు క్యాబినెట్ జరగబోతుంది, 1 గంటకి క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు ఉంటాయి, నేను ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా రెస్పాండ్ అవ్వబోతున్నాను అని ఆయన ఒక వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రకాష్ రాజు దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి, అందులో మోడీ లాంటి వ్యక్తి అర్ధరాత్రి 11 గంటల టైంలో ఆయన ఒక వీడియోను విడుదల చేసి పెట్టాడు అంటే మీలో భయం కనపడుతుంది మోడీ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దేశ యువతకు ఆయన థ్యాంక్స్ చెప్పాడు. నా కాక్రోచులందరికీ థ్యాంక్స్. అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోడీని జత చేస్తూ అంటే మీరు పాక్షికంగా చాలా విజయం సాధించారు మీ పోరాటంలో, మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా మీ పోరాటం ఇంకా విజయవంతం కాబోతుంది అని చెప్పే ఒక హింట్ అయితే ప్రకాష్ రావు ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మోడీ లాంటి వ్యక్తి అర్ధరాత్రి ఒక వీడియోని రిలీజ్ చేశారు అంటే అది కొంత పబ్లిక్ కి లేదు, కాక్రోచెస్ అందరూ వాళ్ళ చేసిన ఫైట్ కి ఇది మీరు సాధించిన విజయం అంటూనే ఆయన చేసిన ప్రయత్నం. ప్రకాష్ రాజు కొంచెం క్లియర్ గానే మాట్లాడే ప్రయత్నం చేశారు, మీరు ఎక్కడో భయపడ్డారు మోడీ అని. సో దీని మీద ఇప్పుడు ప్రకాష్ రాజుకి కౌంటర్లు ఎలా ఉంటాయి, లేదు బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ప్రకాష్ రాజుని టార్గెట్ చేసి ఏ విధంగా మాట్లాడతారు అనేది ఇక రాబోయే రోజుల్లో చూడాలి. కానీ మోడీనే ఇతను టార్గెట్ చేశారు కాబట్టి ఈ రోజు. సో ఇప్పుడు ఆయన మిగతా బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ వచ్చి పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడినప్పుడు లేకపోతే అభిజిత్ దీప్కేను వీళ్ళు మాట్లాడినప్పుడు టు ద పాయింట్ అంటే పోరాటానికి సంబంధించి నీటి గురించి మాట్లాడుకున్న సందర్భం అంతవరకు ఎక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది, రియాక్షన్ ఇవ్వలేదు. బట్ ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ కావచ్చు లేకపోతే పొలిటికల్గా కాస్త టర్న్ అయిందో, రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి, కాస్త ఫియర్స్ అటాక్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ క్రమంలో ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా ప్రకాష్ రాజ్ కోణం నుంచి చూస్తే? డెఫినెట్ గా తీసుకుంటుంది, దీంట్లో ఏమి ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు
నిన్నటి నుంచి రాహుల్ గాంధీ చేసిన ఒక ప్రయత్నం కావచ్చు, రాహుల్ గాంధీ టీం కాంగ్రెస్ ఒక నిరసన జలపడం కావచ్చు, దాని పిలుపుల మేరకు చాలా ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో యువత బయటికి రావడం కావచ్చు, లేదు నిన్న స్వతంత్రంగా కొత్త సిజేపీ పిలుపు మేరకు లేకపోతే సిజేపీకి మద్దతుగా చాలా మంది బయటకు వచ్చి నిరసనలు తెలిపిన పరిస్థితి కూడా చూడొచ్చు. బట్ ఇక్కడ జరుగుతున్న అంశంలో ఇప్పుడు కేబినెట్ లో గాని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకుంటే దానికి ప్రతిపక్షాల విజయంగానే భావిస్తారు, ప్రధానంగా స్టూడెంట్ చేసిన ఆందోళన విజయంగానే భావిస్తారు. ఇట్లా 50 రోజుల్లో ఏ విధంగా పొలిటికల్ టర్న్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మీద కౌంటర్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. మరి కొద్దిసేపట్లోనే దానికి సంబంధించి బీజేపీ వాళ్ళు మొత్తం కూడా దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ ఇది ఏ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రోజు పార్లమెంటరీ సమావేశాల్లో కూడా మరి ఏ విధంగా నడవబోతుంది అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో కాంగ్రెస్ ఇతర పక్షాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది కూడా చూడాలి. ఈ రోజు స్టాండ్ వాళ్ళ పార్టీ లైన్ ఎలా ఉంటుంది, లేదు స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అని కూడా చూడాల్సిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, అంటే ఇక్కడ మోదీ భయపడ్డారనే అంశాన్ని కోట్ చేసిన క్రమంలో ప్రకాష్ రాజ్ ఇక్కడి నుంచి కాస్త అంటే ఇష్యూ ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆల్రెడీ సోనం వాంగ్చుక్ కూడా ఆయన నిరసన విరమించుకున్నారు, ఆయన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఈరోజు మళ్ళీ భేటీ ఉంది 12:30 ప్రాంతంలో ఈరోజు సెంటర్తో భేటీ ఉంది సీజేపీకి. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే కాస్త తగ్గిందనుకోవచ్చా, లేకపోతే న్యూట్రలైజ్ అయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలి? అంటే ఒక సొల్యూషన్ దిశగా వెళ్ళే ప్రయత్నమా, లేకపోతే ఒక కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలి? ఇక్కడ బేసిక్ గా అది ఒక్క నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సత్యన్న. బేసిక్ గా మనకి మనం చూస్తున్న దాంట్లో క్లియర్ గా పబ్లిక్ కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు కోరుకుంటుంది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అది ఆ నిర్ణయాన్ని బట్టి ఇది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఎలా ఏ టర్న్ తీసుకోబోతుందో అని చూడాలి. బహుశా నిన్నే మనం రిజైన్ చేస్తారని అందరూ ఊహించాం, కానీ పరిస్థితుల్లో అది కనపడలేదు. మరి ఈ రోజు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటారా, కేబినెట్ నిర్ణయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, కేబినెట్ నిర్ణయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ అయితే ఒక టర్న్ ఆఫ్ లైన్ తీసుకునే పరిస్థితి, లేదు అనుకుంటే ఇంకో రకమైన టర్న్ తీసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నం వరకు అసలు ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది మనం చూడాలి. కాకపోతే కొంత ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులు, లేదు ఫర్దర్ గా జరుగుతున్న దాంట్లో కొంత పిల్లలు కొంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ బట్ అది వాళ్ళు తీసుకునే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుందేమోనని అనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణమోహన్. మొత్తంగా జంతర్ మంతర్లో పాల్గొన్నారు ప్రకాష్ రాజ్, ఇటు సీజేపీకి మద్దతుగా ఆయన నిలుచునున్నారు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. మోదీ భయపడ్డారు, డర్ గయా అంటూ ఆయన ట్వీట్ని స్టార్ట్ చేశారు ప్రకాష్ రాజ్. మోదీలో భయం కనిపించిందంటున్నారు ఆయన. యూత్ అందరికీ థ్యాంక్ యూ, నా కాక్రోచ్లందరికీ థ్యాంక్ యూ అంటూ ఉన్నారు.